శ్రీగంధం అనేది ప్రపంచ దేశాల్లో కేవలం 188 దేశాలలో 98 దేశాలలో కేవలం 8 దేశాల్లో పండించడం జరుగుతుంది. అందులో భారతదేశంలో 85% ఇది సాగులో ఉన్నది. మిగతా 15% అనేది మిగతా దేశాలలో 7 దేశాలలో పండించడం జరుగుతుంది. శ్రీగంధానికి రానున్న కాలంలో మంచి డిమాండ్ ఉన్నది కాబట్టి నర్సరీ నుంచి మీరు మొక్కలు తీసుకొని నాటుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. ఏదైతే మీరు నర్సరీ నుంచి మొక్కలు తీసుకునే సమయంలో ఆ మొక్కకు సపోర్ట్ ప్లాంట్ ఉన్న మొక్కలు తీసుకోవడం వల్ల ఏరు వ్యవస్థ ద్వారా వేరు నుంచి వెళ్ళి అది ఆహారం తీసుకొని పరాన్నజీవి కాబట్టి ఆహారం తీసుకొని జీవించడం జరుగుతుంది. అందువలన ఈ మొక్కలు తీసుకునే సమయంలో క్రోటాన్ మొక్క అనేది సపోర్ట్గా ఉన్న మొక్కలు తీసుకోవడం వల్ల మీకు ఆల్టర్నేట్ మొక్క పెట్టేడానికి ఆ వేరును అందుకోవడానికి ముందే ఇది వేరును కలుపుకొని ఉంటుంది కాబట్టి త్వరగా ఆహారం తీసుకొని పెరగడం జరుగుతుంది. శ్రీగంధం మొక్కలు నాటుకునే రైతులు ఏంటంటే ఒకటే రకమైన శ్రీగంధం మొక్కలు వేసుకోకుండా పళ్ళ మొక్కలతో కలుపుకొని టిష్యూ కల్చర్ టేకు మొక్కలు కానీ పళ్ళ మొక్కలు కానీ లేకపోతే రోజ్ వుడ్ మొక్కలతో కలుపుకొని అంతర పంటగా వేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. ఏక పంటగా వేయడం వల్ల మీరు రెగ్యులర్ ఇన్కమ్ అనేది నష్టపోవడం జరుగుతుంది. అదే ఇన్కమ్ నష్టపోవడంతో పాటు శ్రీగంధం అనేది పరాన్నజీవి కాబట్టి వేరే మొక్క పైన ఆధారపడి జీవించడం జరుగుతుంది. కాబట్టి పళ్ళ మొక్కలు వేసుకోవడం ద్వారా దీనికి కావలసిన ఆహారాన్ని సేకరించుకొని సూర్యరశ్మి నుంచి నేరుగా ఆహారాన్ని సేకరించుకొని ఇది జీవించలేదు కాబట్టి పళ్ళ మొక్కలు వేసుకోవడం ద్వారా ఇది దాని నుంచి ఆహారం తీసుకొని జీవించడం జరుగుతుంది. శ్రీగంధం మొక్కలు నాటుకునే సమయంలో మీరు ఒక 2 ఫీట్ల గోయి తీసుకొని అందులో వర్మీ కాంపోస్ట్ వేపపిండి గుళికలు అంటే జీవన ఎరువులు బయో ఫెర్టిలైజర్ మాత్రమే వేసుకోవాలి. రసాయన ఎరువులు వేసుకోకుండా బయో ఫెర్టిలైజర్ ద్వారానే ఈ మొక్కలు నాటుకోవాల్సి ఉంటుంది. శ్రీగంధం మొక్కకు మధ్య 15 ఫీట్ల తేడాతోటి 250 మొక్కలు మాత్రమే వేసుకోవాలి. ఆ 250 మొక్కల మధ్యలో పళ్ళ మొక్కలు కలప మొక్కలు ఏదైనా వేసుకొని మనం ఆరుదడిగా నీళ్ళు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. నీళ్ళు ఇచ్చుకున్న సమయంలో మీరు ఈరోజు నీళ్ళు ఇచ్చిన తర్వాత మరుసటి రోజు నీళ్ళు అన్నట్టు పూర్తిగా భూమి ఆరిపోయిన తర్వాత నీళ్ళు అనేది మీరు చూసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. అలా కంటిన్యూగా నీళ్ళు ఇవ్వడం వల్ల నెమటోడ్స్ ప్రాబ్లము ఏరుకుళ్ళు ప్రాబ్లం రావడం వల్ల మొక్క యొక్క ఆకులు ఎల్లో కలర్ నుంచి అంటే పసుపు కలర్ వచ్చేసి ఆకులు రాలిపోయేసి మొక్క చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి చూసుకొని మీ నీళ్ళు అనేది మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒక మొక్కల మధ్య మీరు పళ్ళ మొక్కలు పెడుతున్నారు కాబట్టి మా సైడ్ బ్రాంచెస్ శ్రీగంధాన్ని పెద్ద మొత్తంలో తీయకుండా అంటే 60% కొమ్మలు ఉండాలి, 40% మాత్రమే కాండం ఉండే విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. అంటే పెద్దగా అయ్యే వరకు చెట్టు 15 సంవత్సరాలు పెంచుకుంటారా 12 సంవత్సరాలు పెంచుకుంటారా అప్పటి వరకు మీరు బ్రాంచెస్ అనేది ఓన్లీ తలకాయన ఉంచకుండా 60% కొమ్మలు ఉంచేసి కింది భాగంలో 40% కాండం ఉండేటట్టు చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా బ్రాంచెస్ కట్ చేసే సమయంలో చెట్టు అంటే కాండం దగ్గర దాకా బ్రాంచెస్ కట్ చేయకుండా 1 ఇంచు ఉంచుకొని కట్ చేయడం ద్వారా వర్షాకాలంలో ఆ నీళ్లు ఆ చెట్టు లోపలికి పోయేసి అంటే మీరు ఎక్కడైతే కట్ చేసి ఉంటారో ఆ చెట్టు లోపల నుంచి పోయేసి ఆ కొమ్మలో నుంచి పోయేసి లోపల హార్ట్ వుడ్ అనేది తినకుండా అంటే చెడిపోకుండా ఉండడం వల్ల మీకు ఆ హార్ట్ వుడ్ను కాపాడుకున్న వాళ్ళు అవుతారు. అదేవిధంగా మీరు చెట్టు కొమ్మలు కట్ చేసిన తర్వాత పక్కన ఉన్న సపోర్ట్ మొక్కలకు కూడా మీకు వాటికి కావాల్సిన ఎరువులు జీవన ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది. రసాయనిక ఎరువులు ఎప్పుడు వాడకూడదు. రసాయనిక ఎరువులు వాడడం వల్ల కావలసిన పోషక విలువలు లభించకపోవడం జరుగుతుంది. అదేవిధంగా మీరు శ్రీగంధం మొక్కలు ఎక్కువ మొత్తంలో మీరు నాటుకోవడం వల్ల అవి ఆహారం కోసం పోట్లాడుకోవడం జరుగుతుంది. ఎక్కువ ఏరియాలో వేసే రైతులు ఎవరైనా ఉన్నా కానీ సాధ్యమైనంత వరకు తక్కువ మొక్కలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా శ్రీగంధంలో మలబార్ వేప వేసుకోవచ్చా అనేది ప్రధానమైన క్వశ్చన్ అన్నమాట రైతులకు. ప్రతి ఒక్క రైతులకి ఏవి సపోర్ట్ ప్లాంట్గా కరెక్ట్గా నైట్రోజన్ అందించడం జరుగుతుంది. శ్రీగంధంలో మలబార్ వేప వేసుకోవడం ద్వారా మొదటి సమస్య ఏంటంటే శ్రీగంధం చెట్ల మీద భారీగా నీడబడడం షేడ్ అనేది ఏర్పడడం జరుగుతుంది. అదేవిధంగా మీరు కట్ చేసుకునే సమయంలో 6 నుంచి 7వ సంవత్సరంలో శ్రీగంధం చెట్లలో మలబార్ వేప కటింగ్ 6 ఏళ్ళకి 7 ఏళ్ళకి కటింగ్ వస్తుంది. కానీ మలబార్ వేప కట్ చేసే సమయంలో చెట్ల మీద పడేసి 20% వరకు డ్యామేజ్ రావడం జరుగుతుంది.
అదేవిధంగా మీరు ఆ శ్రీగంధం చెట్లలో సాధ్యమైనంత వరకు పళ్ళ మొక్కలు వేసుకునే ప్రయత్నం చేసుకోవాలి. కలుప మొక్కలలో చూసుకోవాల్సి వస్తే టిష్యూ కల్చర్ టేకు కానీ రోజ్ వుడ్ అంటే జిట్టిరేగు అనేది వేసుకుంటే బాగా ఉంటుంది. జిట్టిరేగు కూడా అంటే రోజ్ వుడ్ కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడం వల్ల కర్ర కలప కూడా బ్రౌన్ కలర్లో బ్లాక్ బ్రౌన్ మిక్స్ అయి ఉండడం వల్ల మీరు ఏ ఫర్నిచర్ చేసుకున్నా మంచి షైనింగ్ ఉండడం జరుగుతుంది. రోజ్ వుడ్తో పాటు మహాగని కూడా వేసుకోవచ్చు. ఇది కూడా మనకు 15 సంవత్సరాల్లో మీకు మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.